ఉన్నారు. అందరూ కాదు కొంతమంది ఎదవలు. మెయిన్ వాళ్ళని ఎవరు ఏదైతే మనం ఏదైనా ఒక చెట్టుని చంపాలంటే వేర్లతో సహా పీకితే గాని ఆ చెట్టు చావదు. ఎందుకంటే మొదలు కొట్టేసినా మళ్ళీ పెరుగుతుంది గదా! అలా అసలు మొదలు ఎక్కడుందండి? దాని అసలు వేర్లు మొదలు ఎక్కడుంది? నరకాల్సింది అక్కడ గదా! అక్కడ నరకకుండా ఈ టీవీ ఛానల్స్ వల్ల అక్కడి నుంచి అది చెప్పుకుంటూ రావాలి గానీ, ఈ చిన్న చిన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఊరక దొరికారని లేకపోతే ఏం చేయలేరని బలహీనులను పట్టుకొని చేస్తే ఏం ఉపయోగం? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేను చెప్పేది ఎవరి గురించంటే ఈ 'డ్రీమ్ లెవెన్' అని ఉంటదొకటి. అలానే 'మై సర్కిల్ 11' అని ఒకటుంటది. వీటన్నిటికి ప్రమోషన్ చేస్తుంది గంగూలీ లాంటోళ్ళు, సచిన్ లాంటోళ్ళు, పెద్ద పెద్ద ప్లేయర్స్ 'ఎంఎస్ ధోని' లాంటి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ 'డ్రీమ్ లెవెన్' అనేది. 'డ్రీమ్ లెవెన్' అనేది ఏందంటే బెట్టింగ్ యాప్ కాదా? కాదా? ఈ సజ్జనార్ లాంటోళ్ళు వీళ్ళందరూ దీని గురించి మాట్లాడరా? ఈ ముఖ్యమంత్రులు మాట్లాడరా? మరెందుకు 'డ్రీమ్ లెవెన్' అనేది ఎందుకు మరి? 'డ్రీమ్ లెవెన్' అనేది ఎంత ప్రమాదకరం? ఎంతమంది మీరు వందలో కనీసం 50 మంది దగ్గరైతే ఈ 'డ్రీమ్ లెవెన్' యాప్ అనేది వాళ్ళ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఒకసారి కాలేజ్‌కెళ్ళి చెక్ చేయండి. చాలా మంది దగ్గరైతే 'డ్రీమ్ లెవెన్' యాప్ అనేది ఉంటుంది. దాంట్లో బెట్టింగ్ ఎన్ని డబ్బులు పెట్టి ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రూ. 30 పెడితే ₹1,00,00,000 సంపాదిస్తారంట. ఎంత ఆశ చూపుతున్నారండి? తెలుసా మీకు? కాబట్టి ఇలాంటి చిన్న చిన్నోళ్ళని గాకుండా పెద్ద 'డ్రీమ్ లెవెన్' లాంటి యాప్‌ని అఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఈ యాప్ ఎలో లేదు. కానీ థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి దాన్నైతే యూజ్ చేస్తున్నారు. చాలా మంది దగ్గర 'డ్రీమ్ లెవెన్' లేనప్పటికీ ఆ థర్డ్ పార్టీ దగ్గర వేరు లొకేషన్స్ చేంజ్ చేసుకొని ఆండ్రాయిడ్ మొబైల్‌లో వేరు లొకేషన్స్ పెట్టుకొని ముంబై లొకేషన్ అని, కలకత్తా లొకేషన్ అలా లొకేషన్స్ పెట్టుకొని ఆడుతా ఉన్నారు. చాలా మంది ఆడుతూనే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గూడా. మరి అది గదా మెయిన్ కట్టడి చేయాల్సింది. అక్కడ గదా మెయిన్ ఆపాల్సింది. వాళ్ళు డబ్బున్నోళ్ళు గదా! వాళ్ళు డబ్బున్నోళ్ళు బాగా చేస్తున్నారని గదా! అదొక బిజినెస్ లాగానే చేస్తున్నారు గదా! మన ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ పైన గూడా 'డ్రీమ్ లెవెన్' అని పెట్టారు గదా! అలానే ఐపీఎల్ మెయిన్ అంత పెద్ద టోర్నమెంట్‌కి 'డ్రీమ్ లెవెన్' అని ప్రతిసారి యాడ్లు అలానే ప్రతిసారి ఆ జెర్సీల పైన అలానే మెయిన్ అంబాసిడర్‌గా అతనే ఉన్నాడు. అసలు ఆ టీమ్‌ను మొత్తం ఫౌండర్‌గా అతనే ఉంటున్నాడు గదా! 'డ్రీమ్ లెవెనే'. మరి ఇంత పబ్లిక్‌గా జరుగుతా ఉంటే, ఇలాంటి చిన్న లోకల్ బాయ్ లాంటోని బయ్యాస్ అని ఇలాంటోళ్ళు వాళ్ళ పేర్లున్నాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళని అవమానించడానికి కాదండి. వాళ్ళంటి చిన్న మహా అయితే ఎంత ఇస్తున్నారు బెట్టింగ్ ఎప్పుడు ఒక 50,000 ఇస్తాడా, 20,000 ఇస్తాడా, 30,000 ఇస్తాడా తెలీదండి. అంతే ఇచ్చేది మహా అయితే. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు. ఓకే. చెడిపోతారు. ఎంతో కొంత వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి 1,000,000 ఉంటుంది కాబట్టి 10,00,000 మంది చూస్తున్నారు, 20,00,000 మంది చూస్తున్నారు కాబట్టి పాడైపోతున్నారన్నారు. మరి కొన్ని కోట్ల మందైతే ఈ 'డ్రీమ్ లెవెన్' ఈ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నారు. కొన్ని కోట్ల మందైతే వాచ్ చేస్తా ఉన్నారు. మరి ఆ 'డ్రీమ్ లెవెన్' మరి ఎందుకు ఆపట్లేదు మీరు? దాన్నెందుకు కన్సిడర్ చేయట్లేదు? దేశవ్యాప్తంగా ఆపేయాలి గదా! ఆ 'డ్రీమ్ లెవెన్' అనేది. ఇది నా ఉద్దేశ్యం అండి. మరి దీనిపైన మీరు ఆలోచించి నేను వాళ్ళనేమి మంచి వాళ్ళని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా అర్థం చేసుకొని కొంచెం నిదానంగా తగ్గిపోతే బావుంటుంది. బెట్టింగ్‌ని ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు.